వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 29 వర్స్ 12. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం చేయు మనవులను ఆయన ఆలకించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఆ సంగతిని గూర్చి ఇక్కడ ప్రభు వారు చెబుతున్నారు కదా, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఆలకించు దేవుడు ఆయన తన్ను తాను మనకు కనపరుచుకునేటటువంటి దేవుడై ఉన్నారు. అంత మాత్రమే కాక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఆయనకు మొరపెట్టు వారికి లేక ప్రార్థన చేయవారికి పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటటువంటి వారై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఎందరో దేవునికి మొరపెట్టి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన సహాయాన్ని తమ జీవితాలలో పొందుటను మనం గమనించగలం. సామ్స్ 107 6th స్టాంజా 107వ కీర్తన 6వ చరణంలో రాయబడినటువంటి మాట, వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీలు తమ కష్టకాలమందు ప్రభువుకు మొరపెట్టారు. ఎప్పుడైతే వారు మొరపెట్టారో వారి మొర్ర విన్నటువంటి దేవుడు వారు ఏ ఆపదల్లో అయితే ఉన్నారో వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించారు. వారు ఉన్నటువంటి ఆపద ఎలాంటిది అని అంటే 4th and 5th స్టాంజాస్ 4-5 చరణాల్లో వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయాను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను. ఇటు స్థితిలో వారు ప్రభువుకు మొరపెట్టగా ఆయన వారిని విడిపించి ఆయన చేసినటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు ఏంటంటే 7th స్టాంజా 7వ చరణంలో వారి ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మానవుల మొర్ర ఆలకించి మానవుల ప్రార్థన ఆలకించి ఆయన నిశ్చయముగా మన జీవితాలలో మేలు చేసే దేవుడు. ఇప్పటికీ మీరు ఎంతో కాలంగా మొరపెడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా? ఆయన మీ ప్రార్థన విన్నారో లేదో అనేటటువంటి సందేహంలో ఉన్నారా? అధైర్యపడకండి. మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనం కలిగి ఉన్నటువంటి ప్రతి శ్రమ నుండి, బాధ నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడు. అంతేకాదు శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నడిపించేటటువంటి దేవుడై ఉన్నారు. ఒకవేళ మన ప్రార్థన ప్రభువు ఆయన వినకపోవటానికి ఏదైనా ఒక కారణం ఉందా అని అంటే అనేక కారణాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. వాటిలో సామ్ 66 18th స్టాంజా 66వ కీర్తన 18వ చరణంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును అనేటటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా ఇక్కడ కీర్తనకారుడు ఈ విషయాన్ని తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుని ఆజ్ఞను దేవుని మాటలను అనుసరించి నడవకుండా మనము ప్రార్థన చేసినట్లయితే అట్టి మనవి దేవుడు వినరు. కనుక దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 59 వర్స్ 1. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. 2nd వర్స్ 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయంగా ఆయన వాగ్దానం చేసిన రీతిగా మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిడిని నేను మీ మనవి ఆలకిస్తానని చెప్పిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఆలకించట్లేదు అనంటే మనలో ఎక్కడైనా ఆయన దృష్టికి ఆయాస్కరమైనటువంటి మార్గం ఉంటే దానిని ప్రభు దగ్గర ఒప్పుకొని దేవునికి సమర్పించుకొని మొరపెట్టండి. తన సమయమందు ఆశ్చర్య కార్యాన్ని
ప్రార్థన విను దేవుడు, ప్రార్థన ఆలకించు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించి మీరు ఆలకించి మా కొరకు మేలు చేసే దేవుడై ఉన్నారు గనక మీకు స్తోత్రాలు. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక, ఆమేన్.